కుమార్ బైబిల్ అనాలిసిస్ ఛానల్ కి వచ్చేసిన మీకు అందరికి ప్రభు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా జర్నీలో పాలిభాగస్తులు కండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మనం ఆదికాండము 3వ అధ్యాయం విశ్లేషణలోకి వచ్చాము. 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము సర్పము స్త్రీతో మాట్లాడుతుంది. ఇక్కడ మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే అసలు సర్పానికి ఎవరు చెప్పారు ఆ ఫలాలు తినొచ్చు తినకూడదు అనే విషయము? ఆదాము హవ్వకే కదా దేవుడు చెప్పాడు. సర్పానికి ఎవరు చెప్పారు? సర్పానికి ఎలా తెలిసింది ఈ విషయం? సర్పం డైరెక్ట్ గా వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అని అడగట్లేదు. డైరెక్ట్ గా వచ్చి మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని స్ట్రైట్ గా అడుగుతుంది, ఇది నిజమా అని. అంటే దానికి ఈ విషయము పర్టికులర్ గా 100% తెలిసిన కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంది. దానికి ఎవరు చెప్పారు అనే డౌట్ రావాలి కదా ఫస్ట్ హవ్వకు. సాతాను గాడికి ఈ లెక్కన చూసుకోండి. మరి మనకి మాత్రమే వాక్యం తెలిసిన మనం అనుకుంటాం, కానీ మనం చాలా అమాయకులు, ఆ రకంగానే మోసపోతుంటాం. సాతాను గాడికి కూడా 100% వాక్యం తెలుసు. వాడు మనల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అదే ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. వాడు డైరెక్ట్ గా వచ్చి దేవుడు ఏ మాటలు చెప్పాడు ఎగ్జాక్ట్లీ అదే మాటలు చెప్తున్నాడు. చూడండి, సాతాను కూడా వాక్యం ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ చెప్పాడండి. కాకపోతే ఏం చేస్తాడంటే దేవుణ్ణే అనుమానించే విధంగా చేస్తాడనమాట. మనలో చాలా మంది ఇప్పుడు క్రైస్తవులు ఇన్ని వేల ముక్కలుగా ఇంతమందిగా చీలిపోవడానికి కారణం కూడా సాతాను గాని తెలిసిన వాక్యం ప్రతి ఒక్క చర్చిలోకి వచ్చేసి వాక్యం బోధించేస్తుంటాడు. అంటే నేను ఎవరో అని పర్టికులర్ గా పేర్లు చెప్పడం లేదు, కానీ ప్రతి ఒక్క దగ్గరికి సాతాను గాడు వచ్చి వాక్యాన్ని బోధిస్తుంటాడు. అది మనం జాగ్రత్తగా గమనించాలి. మనం ఏం చేయాలంటే ప్రతిదీ వాక్యానుసారంగా ఉందా లేదా, ఇది దేవునికి అనుకూలంగా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. ఇది దేవుడు చెప్పిన విధంగా ఉందా లేదా అని. దేవుడు చెప్పిన మాటే చెప్పాడు. చూడండి, అక్కడ సాతాను ఏం వేరే మాటలు ఏం చెప్పలేదు. ఫస్ట్ లైన్ అయితే దేవుడు ఏది చెప్పాడో అదే చెప్పాడు. దేన్నైనా మీరు తినకూడదని చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలం గురించి మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనను. క్లారిటీగా చెప్పింది. స్త్రీలో ఉన్న గొప్పతనం ఇక్కడ చూడండి. దేవుడు ఎలా చెప్పాడో అలాగే ఎగ్జాక్ట్ గా డీటెయిల్ గా చెప్పిందండి. దేవుడు చెప్పిన మాటలు చూచా తప్పకుండా పొల్లు కూడా పక్కకు పోకుండా చెప్పింది. స్త్రీ తనకిచ్చిన టాస్క్ ను ఎంత పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. అంటే సాతాను గాడికి తెలుసు అనమాట. చాలా మంది అంటారు కానీ స్త్రీ ఏమంటారు, అంత తెలివి లేనిది, స్త్రీ ఎప్పుడు ఇట్లా అట్లా కాదండి. స్త్రీకి చాలా తెలివి. స్త్రీ కాకపోతే ఆ తెలివిని మొత్తం సాతాను గాడు కొట్టేస్తాడు అనమాట. పురుషుడన్నా కొంచెం 2-3 యాడ్ చేస్తాడేమో, అటు ఇటు కలుపుతాడేమో, కానీ స్త్రీ మాత్రం ఏది కలపదు. ఎలా చెప్పారో అలా చెప్తుంది ఎగ్జాక్ట్లీ. ఆ తెలివిని కొట్టేస్తేనే మనం లోకాన్ని సాధించగలం అని చెప్పేసి సాతాను అనుకుందామట. అనుకొని చెప్తుంది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినున్నా మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్లే ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూసారా ఏం చెప్తుందో? ఇప్పుడు అబద్ధం చెప్పింది. ఇప్పుడు ఏమైనా అబద్ధం చెప్పింది? దేవుడు మీరు తినదినంనా చేస్తారు అని అంటే మీరు సావనే సావరు. అంటే దేవునికి ఆపోజిట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఏమో మెల్లగా మన ఫ్రెండ్ లాగా వస్తుంది, తెలియనట్టుగా మాట్లాడుతుంది. తర్వాత ఏం చేస్తుంది? అబద్ధం చేస్తుంది. నిజాన్ని అబద్ధం చేస్తుంది, వాక్యాన్ని అబద్ధంగా చెప్తుంది, దేవుని మాటను తప్పుగా చెప్తుంది. చూడండి, మీరు చావనే చావరు అంటుంది. ఏలైనగా మీరు వాటిని తినన్నా మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వల్లే ఉందరని దేవునికి తెలుసు అని చెప్తుంది. చూడండి, అంటే మీరు బాగుపడడం దేవునికి ఇష్టం లేదు అని చెప్తుంది. దేవునికి తెలుసు మీరు ఆ పండు తింటే మీరు మంచోళ్ళు అయిపోతారు, మీరు దేవతలు అయిపోతారు, కాబట్టి దేవునికి ఇష్టం లేదు మీరు ఆ పండు తినడం, అందుకే తినొద్దని చెప్పాడు. దేవుడే ఇక్కడ ఏమంటారు, అసూయపరుడు, దేవుడే ఇక్కడ కక్ష మీ మీద, మీరు బాగుపడకూడదని, మీరు పైకి ఎదగకూడదని దేవునికి కోరిక అన్నట్టుగా చెప్తుంది. చూడండి, మీరు వాటిని తినడం మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వారే ఉండని దేవునికి తెలుసు అంట. దేవునికి తెలుసు అని చెప్తుంది స్త్రీ. స్త్రీతో చెప్పింది ఆ సర్పం. ఇప్పుడు స్త్రీ అయినా దేవుడు మా మీద ఒక కక్ష పడితే మమ్మల్ని సృష్టించడం ఎందుకు, మాకు ఇంత పెద్ద తోటలు వేయడం ఎందుకు, ఇన్ని ఫలాలు వేయడం ఎందుకు అని చెప్పి ఆలోచించాలా వద్దా? చాలా మంది ఇంకా చెప్పేది ఏముంది, మన తల్లిదండ్రులు పెంచుతారు, పిల్లల్ని పెద్దగా చేస్తారు. పెద్దగా చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత నేను బాగుపడడం నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇది ఇయ్యట్లేదు అది ఇయ్యట్లేదు అంటారు. ఒకసారి ఆలోచించండి. నువ్వు బాగుపడడం ఇష్టం లేకపోతే నిన్ను కనడం అవసరమా, నిన్ను పెంచడం అవసరమా, నేను అంతవరకు తీసుకొని రావడం అవసరమా?
అప్పటికొచ్చేసరికి బుద్ధి పనిచేయదు ఇక. భార్య వచ్చి ఏదో 2 మాటలు చెప్పేసరికి, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో మాట చెప్పేసరికి తండ్రి శత్రువైపోతాడు, తల్లి శత్రువైపోతుంది. అదే విధంగా ఇక్కడ దేవుడు శత్రువైపోయాడు హవ్వకి. అంతకుముందు వరకు దేవునితో ఎంతో మంచిగా కలిసుండేది. ఒక మాటలొచ్చేసి 2 చెప్పగానే దేవునికి మేమంటే ఇష్టం లేదు అనంగానే, నిజంగా దేవునికి మేమంటే ఇష్టం లేదేమో అని చెప్పేసి అనుకుంది హవ్వ. ఆ రకంగా ఇష్టం లేదనుకుంటే దేవుడు వీళ్ళని సృష్టించడం అవసరం అంటారా? సృష్టించకపోతే అసలు ఈ గొడవే లేదు గదా! కాబట్టి ఆ కాన్సెప్ట్ తప్పనమాట. తర్వాత ఏమైంది? అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు రమ్యమైనదియు, అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉంటూ చూచినప్పుడు, ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇక్కడ చూసారా? ఆమె తీసుకొని ఏం చేసిందంట? తినేసింది. ఎంత అమాయకత్వమో చూడండి. ఎందుకు తినేసింది? నేను నా భర్త బాగుపడిపోవాలి. స్త్రీలలో ఉన్న ఒక మేజర్ మైనస్ పాయింట్ ఇదేనండి. ప్రేమిస్తే ఇగో ఇంత విపరీతంగా ప్రేమిస్తారు. దేవుడిని కూడా వదిలేసి ప్రేమిస్తారు. ప్రేమించకపోతే అసలు ప్రేమించరు. ఏం చేస్తారో ఆళ్ళకే తెలీదు. అక్కడ చూడండి ఎంత విపరీతంగా ప్రేమించేసి ఆమె ఏం చేసిందంటే తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చిందంట. మరి భర్త అయినా ఆపొచ్చు కదా! దేవుడు తినొద్దని చెప్పాడు కదా! ఈ పండు నాకెందుకు ఇస్తున్నావు? దేవుడు తినొద్దని చెప్పాడు కదా! అని అనొచ్చు కదా! భర్త అనలేడండి బాబు. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. భర్త అయిన ప్రతి ఒక్కరికి భర్త కాకముందు వేరే విషయాలు ఎన్నెన్నో మాట్లాడతారు కానీ, ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మాట వినక తప్పదు. ఎందుకంటే, ఇక వాళ్ళ మధ్య ఏ లోటుపాట్లు ఉండవు. వాళ్ళిద్దరూ అలా ఒకటైపోయి ఉంటారు. ఒకరి మాట ఒకరికి నచ్చుతుంది. ఎస్పెషల్లీ భార్య మాట భర్తకి నచ్చుతుంది. ప్రేమిస్తే ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తే ఆ విధంగా ఉంటుందన్నమాట. కానీ దేవుని మాటను కూడా ధిక్కరించేంత ఉండకూడదు అనేది ఇక్కడ సందర్భం. ఆమె ఇచ్చింది. తర్వాత ఏం చేశాడు? ఆదాము కూడా తీసుకొని తినేసాడంట. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడును. వారు తమ దిగంబరులను తెలుసుకొని ఆకులు పుట్టి తమ కచ్చరములు చేసుకుంటారు. ఎప్పుడైతే దేవుని మాట మీరారో, దేవుని ఆజ్ఞ మీరారో, భ్రష్టత్వము లోపలికి వచ్చేస్తుంది. పాపం లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు వారి కన్నులు తెరవబడినంట. అంతకు ముందు వరకు పసిపిల్లల్లాగా ఎంతో స్వేచ్ఛగా, ఎంతో హాయిగా దేవుని యొక్క ఏదైనా వనంలో దేవునితో మాట్లాడుకుంటూ ప్రపంచం మీద అధికారాన్ని చెలాయిస్తూ నచ్చిన విధంగా సంతోషంగా జీవిస్తున్న వాళ్ళు ఒక్క పండు తినడం వల్ల, కేవలం ఒక్క మాట మీరడం వల్ల ఎంత దీనస్థితికి వెళ్ళిపోయారు చూసుకోండి. భయపడే పరిస్థితికి వచ్చింది. దిగంబరులమని తెలుసుకున్నారంట. ఆకులు తీసుకొని కట్టుకోవాల్సి వచ్చింది. దాచుకోవాల్సి వస్తుంది. ఎట్లా దేవుని మాట వినకపోతే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అంజూరపాకులు పెట్టి తమ ఖచ్చితంగా చేసుకున్నారంట వాళ్ళు. అంజూరపాకులు యాక్చువల్‌గా ఆకులు పెట్టుకుంటే అవి దురద పుడతాయి. అసలు విపరీతమైన దురద. ఫస్ట్ ప్రయత్నమే ఫెయిల్ అనమాట. కాకపోతే ఇక ఆప్షన్ లేదు. అప్పుడు కంటికి కనపడ్డాయి తీసుకొని కప్పేసుకున్నారనమాట. సిగ్గు వచ్చేసింది ఇద్దరికి. దేవుని మాట వినకపోతే ఏదో ఒక రోజు మనుషులందరూ కూడా అలా బాధపడాల్సి వస్తుంది. ఆ తర్వాత చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఆ తోట చెట్ల మధ్యలో దాక్కునగా ఏం చేశాడంట? యాక్చువల్‌గా ప్రతిరోజు దేవుడు ఆ చల్లపూట వచ్చి పిలిచేటప్పుడు దేవుడు పిలవడానికన్నా ముందు వీళ్ళే రెడీగా ఉండేవాళ్ళనమాట. అంటే ఎప్పుడొస్తాడు? ఎప్పుడు నాతో మాట్లాడతాడు? ఎప్పుడు మేము కలిసి ఉంటాము? ఎప్పుడు మేము ఆనందంగా ఉంటాము? ఇప్పుడు చూడండి మన స్నేహితులున్నారు. లేదంటే మనకిష్టమైన వాళ్ళున్నారు. మనతో మాట్లాడే వాళ్ళున్నారు డైలీ. వాళ్ళు ఎప్పుడొస్తారని చెప్పేసి మనకు ఆతృత ఉంటది. ఎందుకంటే మనకు మైండ్ కొంచెం రిలాక్స్ కావాలంటే వాళ్ళతో మాట్లాడాలి. కాసేపు తిరగాలి. కాసేపు ఎంటర్‌టైన్ చేయాలన్నమాట. ఇలా తిరుగుతూ ఉంటేనే మనకు కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉంటది. మరి దేవునితో కలిసి వీళ్ళు ప్రతిరోజు ఉన్నారు కదా! ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నారో, ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నారో మనకు తెలీదు. కొన్ని రోజులైతే గడిపారు వీళ్ళు దేవునితో. అలా ప్రతిరోజు గడుపుతున్నప్పుడు ఎంతో ఆనందంగా దేవునితో గడుపుతున్నారు. దేవుడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మాత్రం ఏం చేశారంటే